ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, అయ్యా, ఉసిరికాయలతో జామ్ చేయడం అనేది మనందరికీ తెలుసు. అవునండి. ఇంకా రకరకాల ఫ్రూట్స్ తో కూడా చేసాం మనంతకు ముందర. కానీ ఈ పుచ్చకాయను ఉపయోగించి జామ్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిస్తారా? మనకి ఏదైనా పారేయటువంటి అసలు మనసు రాదు. అందుకని అలాంటి వేస్ట్ గా పోయే వాటిలో కూడా అనేక లాభాలు ఉన్నాయి నేచర్లో. పుచ్చకాయలో ఎరుపుదంతా తినేసి తెల్లదంతా పారేస్తున్నాం. ఆ తెల్లదాన్ని పారేయకుండా దాన్ని కట్ చేసి దానికి మన పద్ధతిలో కాస్త హాని లేని తీపి వేసి జాములాగా చేసుకుంటే దానికి కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఏం వేయకుండా హోమ్ మేడ్ పుచ్చకాయ జామ్ అయితే పంటికి ఒంటికి హాని ఉండదు. అలాంటి పిల్లలు ఇష్టపడే లాభాన్నిచ్చే జామ్ చూద్దాం. ఈ చలికాలం పిల్లల విషయంలో వాళ్ళ చర్మానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మధ్య టీవీలు చూశాక చంటి పిల్లలకు కూడా అక్కడ కొనుక్కొచ్చే వాడుతున్నారు. అవును, మామూలుగా అయితే సున్నిపిండి చంటి పిల్లల కాళ్ళ మీద పడుకోబెట్టినప్పుడు వాడతారు. ఆ తర్వాతనే సబ్బులు మొదలెడతారు. కెమికల్స్తో చేసిన ఏమి పిల్లలకు వాడకుండా ఉంటే సహజ సౌందర్యం బాగా పెరుగుతుంది. మరి ఏం వాడొచ్చు అంటే గానుగా ఆడించుకున్న కొబ్బరి నూనె, మార్కెట్లో కొబ్బరి నూనె, రిఫైన్డ్ కొబ్బరి నూనె అది వద్దు. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకోండి. అలాంటి కొబ్బరి నూనె, బాదం నూనె ఇట్లాంటివి బాగా మంచిది. ఈ 2 ఆయిల్స్ పిల్లలకు అప్లై చేసుకోవటం ఒంటి మీద మంచిది. దీనితో పాటు పిల్లల చర్మం స్మూత్ గా ఉండాలంటే కాస్త ఒంటికి పాల మీద మేగడ రాసేసి మేగడ రుద్దేసి కాస్త 5-10 నిమిషాలు మర్దనలాగా పేరెంట్ చేసి తర్వాత సున్నిపిండితో స్నానం చేపిస్తే ఇక మీరు అన్నట్టు తెల్లగా ఇంకో రకంగా పగిలినట్టు మంటగా ఏమీ ఉండదు అనమాట. ఇది ఆ రకంగా పనికొస్తుంది. పిల్లలకి ఎప్పుడన్నా దురదలు వస్తుంటే పసుపు కొమ్ముల్ని మనమే స్వయంగా ఆడించుకుని స్వయంగా చేసుకున్న పసుపుని గజ్జల సంకల భాగాల్లో కాస్త ఎక్కడన్నా దురదలు ఉన్న చోట్ల పిల్లలకు కూడా అట్లా పసుపు రాసేసి ఒక అరగంట ఉంచి స్నానం చేపిస్తే ఆ దురదలు సహజంగా తగ్గుతాయి. వాళ్ళ చర్మ సౌందర్యము మెరుగవుతుంది. పసుపు వల్ల మృత కణాలన్నీ పోతాయి. వాడి మట్లో ఆడుకుని దొల్లొచ్చిన పసుపు రాసేసరికి అవన్నీ క్లీన్ అయిపోతాయి. కాబట్టి ఇలాంటివన్నీ సహజసిద్ధమని పూర్వం రోజుల్లో వాడినట్టుగా అటు సునుపిండి, ఇటు మేగడ, కొబ్బరి నూనె ఇట్లాంటివన్నీ సాంప్రదాయబద్ధమైన ఆరోగ్యకరమైనవి కాబట్టి పిల్లలకి ట్రెడిషన్లో అట్లా వాడుకుంటే మంచిది.